ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ మన ప్రభువును రక్షకుడును మన కోసం ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి ఉత్తమమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నామని పౌలు భక్తుడు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యందే మన అతిశయం. ఆయన రక్తము ద్వారా దేవుడు మనల్ని కడిగాడు, పవిత్రపరిచారు, తన బిడ్డలుగా ఆయన చేసుకున్నారు. తన కొరకు ఒక రాజ్యముగాను యాజకులుగాను ప్రభు మనల్ని మార్చారు. ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తారో, దేవుని ఆరాధన చేస్తారో, స్తుతి సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించండి, స్తుతించండి. స్తుతి ధూపం మన గృహాల్లోంచి ప్రభు దరి చేరగలిగితే ఆశీర్వాదాలు కృపా సింహాసనం నుండి మన మీద కృమ్మరించబడతాయి. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని పరిశుద్ధ లేఖనాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాము. మీలో చాలామంది వాగ్దానాల ద్వారా దీవెన పొందుతున్నారు. ఈరోజు వాగ్దానంగా మన గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 27 and verse 6. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చి పూయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైన వాగ్దానం. వారు భూలోకమును ఫలభరితముగా చేస్తారు. ఈ 27వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనం చూస్తాం. దేవుడు ఒక ద్రాక్షవనాన్ని నాటుతూ ఉన్నాడు. ఆయన దానికి నీళ్లు పెడుతున్నాడు, కాపుగాస్తూ ఉన్నాడు, ఫలించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకవేళ గచ్చ పొదలు అలాంటివి ఏమన్నా ఉంటే చాలా వడిగా దేవుడు బయలుదేరి వాటిని తొలగిస్తానని వాగ్దానం చేశాడు. అంతమాత్రం కాకుండా రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగిర్చిపోస్తాడు, వారు భూలోకాన్ని ఫలభరితంగా చేస్తారు. దేవుని యొక్క దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు తన బిడల జీవితాలు ఎలా క్రొమ్మరించబడతాయో ఈ వచనం ద్వారా చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఎండిపోయిన అనుభవాలను కలిగి ఉన్నావా? ఎండిపోయిన స్థితి, మోడువారిన స్థితి నీలో ఉందా? ఏ పని చేస్తున్నా సఫలత లేక, ఏ రంగంలో నీ ఉన్న ఆశీర్వాదం లేక విచారంతో ఉన్నావా, వేదనతో ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రాబో దినముల్లో అనగా దేవుని కృప నీ మీద కృమ్మరించబడుతుంది. ఆయన తన మహిమ నీ మీద కృమ్మరిస్తున్నాడు. ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎవరైతే తమ జీవితాలకు ఆహ్వానిస్తున్నారో ఆ రోజే దేవుడు మనల్ని ఫలించే వారిగా దేవుడు మారుస్తున్నాడు. అంతకుముందు మన ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. అంతకుముందు మన జీవితాల ద్వారా దేవునికి మహిమ రాలేదు. అంతకుముందు మన బ్రతుకుల ద్వారా సంఘానికి, సమాజానికి ఏ విధంగా ఉపయోగం లేదు. కానీ ప్రభువుకు మన జీవితాలు అప్పగించిన ఆ రోజున దేవదేవుడు తన అభిషేకంతో మనల్ని నింపారు కాబట్టి, తన ఆత్మతో మనల్ని నింపారు కాబట్టి ఇప్పుడు మనం ఫలభరితముగా ఉన్నాము. అనేక మందిని ఫలభరితముగా మారుస్తున్నాం. ఇది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. వేరుపారే అనుభవాన్ని, చిగిర్చి పూసే అనుభవాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. నిస్సారమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఎండిపోయిన అనుభవాలు నీలో ఉన్నాయా? వెస్లీ గారు, అదేంటోగా నా జీవితం అంతా ఏదో తెలియని ఒక నిరాశ, నిస్పృహ. ఎంతోమంది నా చుట్టూ ఉన్నా, ఎంతోమంది నాకు స్నేహితులుగా, బంధువులుగా ఉన్నా, విస్తారమైన ధనం ఉన్నా, అధికారం ఉన్నా కానీ నా హృదయంలో మాత్రం ఒక నిరాశ, నైరాశ్యం నన్ను ఎలుబడి చేస్తూ ఉంది. ఎండిపోయిన అనుభవంలో, ఒక నిర్జల ప్రాంతంలో ఉన్నట్టుగా, ఒక కాలిపోయిన అరణ్యంలో, ఎండిపోయిన అరణ్యంలో ఉంటే ఎలాంటి అనుభవం ఉంటుందో నా జీవితం కూడా అలా ఉంది అని కనుక నువ్వు బాధపడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఎంత శక్తిగలవాడు అంటే, నీ దేవుడు ఎంత ప్రేమగలవాడంటే, నీ పట్ల ఎన్ని ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడంటే నీవు దేవుడు ఆశిస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును అనే వాక్య భాగం మనందరికీ తెలుసు కదా. 11:1 మాట ఉంటుంది. ఎస్, మన దేవుడు చిగురింపజేసేవాడు. ఆయన ఆశలు లేక నిరాశతో ఉన్నావా? ఏ పని చేసినా సఫలత రావట్లేదా? ప్రభు పాదాల దగ్గరికి రా, ఆయనకు మొరపెట్టు, యథార్థమైన మనసుతో ప్రార్థించేయి. యథార్థంగా ప్రార్థన చేసేవాళ్ళ ప్రార్థన దేవునికి ఆనందకరమని బైబిల్లో రాసింది. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, నిన్ను చిగురింపజేసేవాడు. నా మటుకు నా జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్పుని నేను చూశాను. అంతకుముందు నేను సేవకు రాకమునుపు నాలో చాలా రకాలైన ఆలోచనలు ఉండేవి. నేను అది చేయాలి, ఇది చేయాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలని. కానీ దేవుడు నన్ను సేవకు పిలుచుకున్న తర్వాత, నా సంపూర్ణంగా ప్రభువుకి నా జీవితాన్ని అప్పగించిన తర్వాత ఆయన దీవెన నేను స్పష్టంగా చూడగలిగాను. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి దేవునికరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మా కుటుంబాన్ని నిలబెట్టారంటే ఆయన చిగురింపజేసే అనుభవాన్ని మా జీవితంలో తీసుకొచ్చారు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు.
నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు. తన మహిమ కొరకు దేవుడు నిన్ను వాడుకుంటారు. ఫలభరితంగా చేస్తాం. మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, కానీ ఎక్కడుంటే అక్కడ ఇబ్బంది కలుగు చేయం. కొంతమందిని చూసి అనేకులు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ నాశనం అండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అని కొంతమంది గురించి మాట్లాడతారేమో. కానీ దేవుని బిడ్డల ప్రమేయం, వారి యొక్క ఉనికి అనేక మందికి దీవెనను, ఆదరణను, ధైర్యాన్ని ఇస్తుంది. నిన్ను నన్ను దేవుడు అలాంటి స్థాయిలో నిలబెట్టాలని ఆయన కోరుతున్నాడు. నీ ద్వారా దేవుడు భూలోకాన్ని ఫలభరితంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మిన వారు దేవునికి మహిమ చెల్లిద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేద్దాం. ఈ రోజంతలో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఒకప్పుడు మోడువారి ఎండిపోయిన మా బ్రతుకులను చిగురింపజేసే దేవుడు నీ గురికి స్తోత్రాలు. వేరు పారి చిగురిచి పూసే అనుభవం, తద్వారా భూలోకాన్ని ఫలభరితంగా చేసే అనుభవాన్ని మా జీవితంలో ఇస్తానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి. ఒకప్పుడు మా ఉనికి అనేక మందికి ఇబ్బందిని, అనేక మందికి నాయన దుఃఖాన్ని, అనేక మందికి అధైర్యాన్ని కలిగించిందేమో, కానీ నిన్ను అంగీకరించాం గనక, నిన్ను ప్రభువా ఆశ్రయించాం గనక మా ఉనికి, మా ప్రమేయము, మా యొక్క పనులు అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లుగా మీరే సహాయం చేయండి. భూలోకానికి నీ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు కోరుతున్నారు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థ ఇవ్వండి, వేదనలో ఉన్న వారికి చేయుతనివ్వండి, ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తండి, మహిమతో నింపి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.